తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రస్తుతం సమాజంలో వయోభారం వృద్ధులకు పెద్ద శాపంగా మారిందేమో. ఎందుకంటే వృద్ధాప్యంలో ముఖ్యంగా కావాల్సింది కనీస అవసరమైనటువంటి కడుపు నిండా తిండి, అదేవిధంగా ఒక మంచి గూడు, కట్టుకోవడానికి బట్ట. అవన్నీ కోల్పోయిన చాలామంది ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ 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 కూడా కాలం గడిపేస్తున్న రోజుల్ని చూస్తున్నాం. అయితే ఇలాంటి వారి కోసం సహాయాన్ని అందించడానికి ఏఎన్ఆర్ స్వచ్ఛంద సంస్థ అయితే మాత్రం ముందుకు వచ్చి, నా పక్కన ఉన్నారు కదా ఒక బామ్మ, కోటమ్మ గారు అనమాట. కోటమ్మ గారి యొక్క నూతన గృహ ప్రవేశాన్ని ఓపెనింగ్ చేయడానికి విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ అయినటువంటి శంకబ్రత బాబ్జీ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు విజయనగరం జిల్లాకి. సో ఈ రోజు అయితే మాత్రం, అంటే ఈ రోజు నుండి ఈ కోటమ్మ గారి ఇల్లు తెలియని వారంటూ ఎవరు ఉండరేమో. సో మన ముందైతే ఉన్నారు. మరి కాసేపట్లో నూతన గృహ ప్రవేశ ఆహ్వానానికి కూడా అందరూ వచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అమ్మ, మీ పేరు? కోటమ్మ గారు. ఎలా ఉంది కొత్త ఇల్లు? బాగుందా? అంతకు ముందు ఎక్కడ ఉండేవారు మీరు? కాదు, ఈ ఇల్లు కట్టించారు కదా, వాళ్ళు కట్టించిన తర్వాత ఇల్లు చూసారు కదా, ఎలా కనిపించింది? బాగుందా? ఏంటి ఈ రోజు ఏం జరుగుతుంది? మంచి మంచి ముగ్గులు వేసావు, అంతా కొత్త చీర కట్టుకున్నా. మా చిన్నపాప కొత్త. ఇప్పుడు ఎవరెవరు ఉంటారు ఈ ఇంట్లో? ఒకదానే ఉంటా. పిల్లలు ఊరికి వెళ్ళిపోతారు. పెద్ద కూలీలు ఇద్దరు చచ్చిపోతారు. మరి మీరు ఒక్కరు అయిపోయారా? కోళ్ళు ఉన్నది, చిన్న కోళ్ళు అవుతాయి. అడుగు చేసినాడు. మనం చూడొచ్చు, అంటే ఆమె మాటల్లో అమాయకత్వం తప్పితే ఏమీ కనబడటం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో హంగు ఆర్భాటాలు అసలు ఆమెకు అన్ని అనవసరం అన్నట్టు ఉన్నారు. కానీ నాకు ఒక గూడు నిర్మించారు ఏఎన్ఆర్ స్వచ్ఛంద సంస్థ వారు. సో దాంతో నాకు ఇంతకు మించి ఇంకేం కావాలి? అంటే ఏదైనా కష్టం వస్తే నా ఇంట్లో నేను ఉండి బాధపడేటట్టు, లేదంటే నా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక గూడు నిర్మిస్తున్నారు. సో ఇంతకు మించి నాకు ఆనందం ఏం అవసరం లేదు అని ఆమె చెప్పాలనున్నా మాట్లాడలేని పరిస్థితి. సో ఎంతో మంది వృద్ధుల్ని చూస్తున్నాం, సరైన కనీస అవసరాలు లేక. అంటే వృద్ధాప్యంలో నేటి సమాజం ఎలా అయిపోయిందంటే, ఎంత బేగా వృద్ధుల్ని పక్కన పడేస్తామా, ఎంత బేగా వారిని వదిలించుకుంటామా, అనాథాశ్రమం కావచ్చు, వృద్ధాశ్రమంలో ఏదో దాంట్లో జాయిన్ చేస్తే మన పని అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారు. కానీ అలాంటి వారందరి మాటలకి చెక్ పెడుతూ మేమున్నామంటూ ఏఎన్ఆర్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడమే కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం ఉంటుంది. సో మరి కాసేపట్లో ఈ నూతన గృహ ప్రవేశాన్ని ఓపెన్ చేసేందుకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ అయినటువంటి శంకబ్రత బాబ్జీ గారు కూడా వస్తున్నారు. సో మరి కాసేపట్లో ఆ వేడుకను కూడా చూద్దాం. ఒక మంచి బృహత్కరమైన కార్యక్రమానికి మీరు నాంది పలికారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వయోభారం కారణంగా అనేక మంది వృద్ధులు తిండి లేక, మంచి కట్టుకోవడానికి బట్ట లేక, అలానే అన్నీ ఉన్నా సరే ఉండడానికి ఇల్లు లేక, స్థలం ఉంటుంది, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు, కుటుంబ సభ్యులు, కానీ వారు ఉండడానికి కాస్త జాగానే కరువు అవుతుంది. సో అలాంటిది విజయనగరం జిల్లా అయినటువంటి కోరుకొండ పాలెంలో ఒక వృద్ధురాలకి హౌస్ని కన్స్ట్రక్షన్ చేసి గిఫ్ట్గా ఇవ్వడం, దానికి స్పెషల్ గెస్ట్గా విశాఖ నగర కమిషనర్ అయినటువంటి పోలీస్ కమిషనర్ అయినటువంటి శంకబ్రత బాబ్జీ గారిని ఇన్వైట్ చేయడం సరే ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా అసలు ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఆమె ఏ పరిస్థితిలో ఉన్నారు? నమస్తే అండి, నా పేరు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ని. నేను ఫస్ట్ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఒక వృద్ధురాల్ని పరిచయం చేసిన మన రాంబాబు అనే వ్యక్తి, ఈ ఊరి గ్రామానికి చెందిన వ్యక్తి, ఇలా ప్రాబ్లం ఉందంటే ఆ కార్యక్రమం ద్వారా ఈ ఊరికి పరిచయం అయ్యాము. ఒకసారి ఇలా ఒక మా అమ్మగారికి ఎవరో లేరు, ఇలాగ బాత్రూమ్ అనే ఇంద్రభవనం అనుకుని బతుకుతుందని, ఆవిడకి తిత్లీ తుఫాను వల్ల రోడ్డును పడిపోయారు, ఒకసారి రండి అని అనేసి అన్నారు. కానీ నాకు చూస్తే అది చాలా పెద్దమైన పని, భారం అనేసి నేను అనుకున్నాను. కానీ నేను వచ్చి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈవిడికి ఏదోలా సాయం చేయాలి, నేను ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళందరినీ
నాకు ఎప్పుడైతే సపోర్టర్గా ఉన్నారో వాళ్ళందరినీ అడిగి ఏదోలా సాయం చేసి వీడికి గృహాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వచ్చాను. ఈ రోజు ఈ గృహం కంప్లీట్ అవడానికి నేను ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాను. కోటమ్మకి నివాసం ఏర్పాటు చేయడానికి కొన్ని వేల చేతులు సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చాయి. సార్ ఏఎన్ఆర్ గారు, అదే విధంగా ఎవరైతే కోటమ్మ గారు ఉన్నారో ఫస్ట్ మీరు ఆ పురిల్లు పాకను కూడా చూశారు. కానీ ఇప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత డబ్బు బంగారం చూసినా కలగని ఆనందం ఒక మంచి పని పూర్తయిన తర్వాత వస్తుంది చూడండి. ఆ హ్యాపీనెస్ అసలు వెలకట్టలేనిది. సో హౌస్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత, హౌస్ని చూసిన తర్వాత, ఆ హౌస్ ముందు ఆమె చక్కగా ముగ్గులు వేస్తూ అలంకరించి అందరినీ వెల్కమ్ చెప్తూ కొత్తగా మంచి బట్టలు ధరించి కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఎలా అనిపించింది? అంటే మనం ఎప్పుడైనా మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకూడదని ఇది ఒక ఉదాహరణ. అలాంటి వృద్ధురాలని ఇలా టైంలో కూడా వాళ్ళు మాకు ఎవరు అలాంటి అనవసరం. ఇలాంటి అంటే తల్లిదండ్రులు మనం చిన్నదైనా పెద్దదైనా తప్పు చేసినప్పుడు మనం వెంటాడే చివరి వారికి వాళ్ళే నా పిల్లలు అనుకొని ఉంటారు. అలాగే చివరాఖరి టైంలో మనం వాళ్ళ చుట్టూ ఉండవు. అలాంటప్పుడే ఉండాలని ఒక సమాజానికి నిదర్శనంగా ఉండడానికి ఈ కార్యక్రమం చేశాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం కదా, ప్రస్తుతం ఇక్కడ ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయారు. బికాజ్ ఆఫ్ మొన్నటి వరకు కూడా ఆమె ఉంటున్న ఇల్లును చూసే ఈ ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఆమెకు సహాయాన్ని అందించి ఒక గూడు నిర్మించారు అంటున్నాను కదా. ఒకసారి ఆ కోటమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ముందు ఏ ఇంట్లో ఉండేవారో ఆ హోమ్ టూర్ చూద్దాం రండి. మనమైతే కోటమ్మ గారు గతంలో ఉన్నటువంటి ఒక మంచి ఇల్లు, అంటే ఆమెకు అది ఇంద్ర భవనం కావచ్చు, కానీ ఒక్కసారి ఆమె ఎటువంటి దీన పరిస్థితిలో ఉందో చూద్దామా రండి. ఈ ఇల్లు నిర్మించక ముందు, అంటే నా ముందు ఉన్న ఇల్లు నిర్మించక ముందు ఆమెకి ఇదే ఇంద్రభవనం, ఇదే వంటగది చూస్తున్నారు కదా. ఇది ఒక పాడు పడిపోయిన బాత్రూమ్. ఆమెకి ఇల్లు లేకపోవడం వల్ల, అంటే తిత్లీ తుఫాన్ కారణంగా ఇల్లంతా కూడా ఏదైతే కమ్మలపాక ఉందో అదంతా శిథిల వ్యవస్థకి రావడంతో ఆమె ఈ ప్రాంతంలోని ఇక్కడే చూడొచ్చు మనం. ఆమె బట్టలు అన్నెన్ను ఇక్కడే పడుకోవడం, ఇక్కడే ఎవరైనా 2 మెతుకులు వేస్తే తినడం, ఇక్కడే జీవితం అంతా. ఎవరైనా వచ్చి ఇంత సహాయం అందిస్తారా అని ఆశగా, మరి ఎంతమంది దేవుళ్ళకు మొక్కిందో కూడా తెలియదేమో, మరి ఏ దేవుడు ఎలా కనికరిస్తాడో కూడా తెలియదు కదా. సేమ్ అలానే ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి యొక్క దృష్టి ఆ బామ్మ మీద పడింది. సో ఎవరైతే కోటమ్మ ఉన్నారో మీకు మేమున్నాము, నీకు ఒక నివాసాన్ని ఏర్పరుస్తామంటూ భరోసాని ఇచ్చి చూడండి, ఆ ఇంద్ర భవనానికి ఈ ఇంద్ర భవనానికి తేడా మనం చూడొచ్చు. సో ఒక మంచి ఇంటిని నిర్మించారు. ఎంతో మంది నిరాశ్రయమైనటువంటి వృద్ధులు కోరుకునేది ఒక మంచి తిండి, అదే విధంగా మంచి బట్ట, అదే విధంగా గూడు. సో అలాంటి వారి కోసం మేమున్నామంటూ ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు వృద్ధులు ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో వారికి శంఖభ్రత సంకల్పం అనే పేరిట విశాఖ నగర పోలీస్ కమిషనర్ అయినటువంటి శంఖభద్ర బాబ్జీ గారితో హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. స్పెషల్ గెస్ట్గా వచ్చిన ఆయన ఎవరైతే కోటమ్మ గారు ఉన్నారో ఆమె యొక్క గృహప్రవేశానికి కూడా వచ్చి ఆ గృహప్రవేశాన్ని కూడా చేసి సో ఇక్కడ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక మంచి అకేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎంతో మంది నిరాశ్రయమైనటువంటి వృద్ధులను చూస్తున్నాం. తిండి లేక బట్ట లేక అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి ఒక గృహాన్ని ఏర్పాటు చేశారు. దానికి స్పెషల్ గెస్ట్గా మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? నేను ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇటువంటి గొప్ప పని చేసి ఈరోజు అందరికీ రోల్ మోడల్గా నిలిచిపోయారండి. ఎందుకంటే ఈరోజు మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో చాలామంది నిరాశ్రయులు ఉన్నారు. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ని చూసి మిగిలిన వాళ్ళు అందరూ ముందుకు రావాలి, ఈ విధంగా చేయూత ఇవ్వాలి. ఎందుకంటే మనం అందరం చేతులు కలిపి సాయం చేస్తే తప్ప పేదవాళ్లకు ఈరోజు చాలా కష్టంగా ఉంది. ఎక్కడ చూసినా మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్లకు మనం సాయం చేసుకోవచ్చు. ఈరోజు చాలా మంచి రోజు, చాలా గొప్ప పని జరిగింది. ఇప్పుడు చూస్తున్నాను గ్రామస్తులు కూడా తరలి వచ్చి అభినందిస్తున్నారండి. నేను కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్కి అభినందనలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఒక అడుగు వేస్తున్నారని నేను చెప్తున్నా. ఇంకా చాలామంది నిరాశ్రయులు ఉన్నారండి. 1 by 1 అందరికీ మనం ఇలాగే హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
కావాలంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నా. మన విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో చాలామంది దాతలు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా నేను పిలుపునిస్తున్నాం, మీరందరూ కూడా ముందుకు రండి, చేతులు కలిపి నిరాశ్రయులకు, పేదవాళ్లకు సాయం చేయండి. మీ యాక్టివిటీస్ ఎన్నో చూసాం. అక్కడ ఎవరైతే బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, పూర్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళకి కూడా సహాయం మీరు చేస్తూనే యువతకు కూడా సందేశం ఇస్తున్నారు. సో ఇప్పుడున్న యువత అంటే ఉన్న సమయాన్ని, కాలాన్ని కూడా చాలా వృధా చేస్తున్నారు. అంతేకాకుండా హెల్పింగ్ అనేది కూడా చాలా మందిలో తక్కువ అయిపోయింది. సో ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే మెసేజెస్? ఇప్పుడు జీవితం అంటే నా సొంత స్వార్థం కోసం బతకాలా, లేకపోతే నేను బతుకుతూ ఇంకా 10 మందికి మేలు చేయాలా, ఆ నిర్ణయం మనమే తీసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఒకవైపు నిరాశ్రయులు, బిచ్చం అడిగేవాళ్ళు, మరోవైపు జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం వెతికినా కూడా ఉద్యోగం రాని వాళ్ళు, మళ్ళీ ఇంతకుముందు మందు, డ్రగ్స్కి బానిసయి తర్వాత ఇప్పుడు పెనుమార్పు వచ్చింది, కానీ ఒక్కసారి మందు బాబు అని పేరు వచ్చేసింది కాబట్టి, డ్రగ్స్ సేవిస్తారని పేరు వచ్చేసింది కాబట్టి ఎవరు ఉద్యోగం ఇవ్వడు అటువంటి వ్యక్తులు. మరోవైపు ట్రాన్స్జెండర్స్, హిజ్రాస్, ఇలా చాలామంది ఉన్నారండి మన సమాజంలో. వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి, కానీ ఉద్యోగం మాత్రం ఎవడు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒక మచ్చ వచ్చేసింది ఒక చెడ్డ పేరు వల్ల. సో అటువంటి వ్యక్తులకు మనం అందరం కలిసి సాయం చేస్తే మనం ఒక ఆదర్శంగా నిలిచిపోతాం, మనం ఒక రోల్ మోడల్గా నిలిచిపోతాం. ఎందుకంటే ఈరోజు నేరం కూడా చూస్తే ఒక వ్యక్తి జీవితంలో తప్పు చేస్తాడు, ఒకసారి నేరం చేస్తాడండి, తర్వాత అర్థం చేసుకుంటారండి, ఇప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తారండి. అటువంటి వ్యక్తికి మనం ఒక అవకాశం ఇవ్వకపోతే మళ్ళీ మిగిలిన నేరస్తులు చెప్తారని, నేరం తప్ప నీకు వేరే మార్గం లేదని చెప్పి మళ్ళీ ఇంకొక నేరం చేయమని చెప్తారండి. కాబట్టి ప్రతి వ్యక్తికి రెండో అవకాశం ఖచ్చితంగా రావాలి. అదే మాదిరిగా ట్రాన్స్జెండర్స్, హిజ్రాస్, మందు, డ్రగ్స్ ఇంతకుముందు సేవించే వాళ్ళు ఇప్పుడు మాడిపోయారండి. అటువంటి వ్యక్తులు, మళ్ళీ నిరాశ్రయులు, బిచ్చం అడిగేవాళ్ళు, వాళ్ళు అందరూ సాయం కోసం ఎదురు చూస్తున్నారండి. నేను అందరికీ పిలుపుని ఇస్తున్నాం, రండి, మనం అందరం చేతులు కలిపి వాళ్ళందరికీ సాయం చేద్దాం. మన జీవితం మన కోసం బతకకుండా మన కోసం ప్లస్ ఇటువంటి వ్యక్తుల కోసం మనం కలిసి బతుకుదాం. లాస్ట్ క్వశ్చన్, కోటమ్మ గారి ఇల్లు చూసిన తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఇప్పుడు కోటమ్మ గారి ఫోటో చూసాము ఇంతకుముందు, కానీ ఇప్పుడు కళ్ళ ముందర కోటమ్మ గారిని చూసాము. ఇల్లు కట్టడం చాలా గొప్ప విషయము. ఇప్పుడు త్వరలో ఫ్యాన్, లైట్ కూడా వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు కూడా చేశారండి, పెడతారండి, కిటికీలు అన్నీ పెడతారండి. చాలా సంతోషం. ఇలాగే మన ప్రతి ఊళ్ళో, చాలా ఊళ్ళో కోటమ్మలు ఉన్నారండి, వాళ్లకు హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. సో మిమ్మల్ని చూసి ప్రతి ఊళ్ళో ఇటువంటి నిరాశ్రయులకు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు ముందుకు వచ్చి సాయం చేస్తారని నేను ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కోటమ్మ గారి ఇల్లు నూతన గృహ ప్రవేశ ఆహ్వానానికి విచ్చేసినటువంటి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాబ్జీ గారు. సో కోటమ్మ గారి ఇల్లును చూసిన తర్వాత ఆనందానికి అవధులు లేవని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన ఫోటోతో ఏదైతే కోటమ్మ గారి ఇల్లు ఉందో, శంఖభద్ర సంకల్పం అనే పేరిట ఈ గృహాన్ని నిర్మాణం చేసినటువంటి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ వారందరి యొక్క సేవలు కూడా అభినందదాయకం అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు విజయనగర నగర కమిషనర్ అయినటువంటి, పోలీస్ కమిషనర్ అయినటువంటి శంఖభద్ర బాబ్జీ గారు. సో ముఖ్యంగా యువతికి ఒక ముఖ్య సందేశాన్ని ఇచ్చారు. ఎవరికైనా ఆపదంటే ఆదుకోవడానికి ముందుండాలని. సో ఆయన ఆశయాలను, ఆదర్శాలను యువత కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు